ప్రొఫెసర్ గారు ఇప్పుడు ఆ, పొరుగింటి కుంపటి మన ఇంటికి అంటుకున్నట్టు మన పొరుగున ఉన్న దేశాల సెగ అనేది మన దేశానికి తాకే అవకాశం ఉందంటారా? ఎందుకు అనంటే నాడు శ్రీలంక, నిన్నేమో బంగ్లాదేశ్, నేనేమో నేపాల్, రేపు ఏ దేశం అంటే ఏం చెప్పొచ్చు? మన దేశంలో కూడా ఆర్థిక అసమానతలు, పేదరికము, అదేవిధంగా ప్రజాస్వామ్య విరుద్ధము, అవినీతి బాగా పెరిగిపోయిందని అనుకోవచ్చా? లేకపోతే మీలాంటి విశ్లేషకులు మన దేశానికి ఎటువంటి హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది? ఇప్పుడు వాస్తవంగా ఈ దేశంలో కూడా అలాంటి పోకడలే అనేక రాష్ట్రాలలో జరుగుతున్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు కూడా చేస్తున్నాయి. సరే, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడంలో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గానే పనిచేస్తున్నది. మతం పేరు చెప్పుకొని అటు జ్యుడిషియరీని లేక రాజ్యాంగ సంస్థలైనటువంటి ఎలక్షన్ కమిషను, యూజీసీ, ఈడీ, పీడీ, తర్వాత సిబిఐ, ఇవన్నీ కూడా అవి నిష్పక్షపాతంగా చేయవలసినటువంటి సంస్థలు అవి ఏకపక్షంగా చేస్తున్నది గమనిస్తూనే ఉన్నారు ప్రజలు. కోర్టులు కూడా చెప్పినా ఈయన పరిస్థితి వచ్చేసింది. కాబట్టి అది ఇక్కడ కూడా అప్రజాస్వామిక అయినటువంటి పద్ధతులు కేంద్రంలో ఒక రకంగా నడుస్తున్నాయి, రాష్ట్రాలలో ఒక నడుస్తున్నాయి. మనం చూసాం కదా, తెలంగాణలో 9.5 సంవత్సరాల పాలన ఎలా జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేసిండు, అటు పోతే ఇంకా రకరకాల అన్ని కూడా ఎక్కడైతే రీజనల్ పార్టీలు ఉన్నాయో అక్కడ ఇంకే దోపిడీ ఎక్కువ జరగడం, ఇవన్నీ జరుగుతూనే ఉంది. అయితే మన దేశంలో కూడా ఆర్థిక అసమానతలు గత 30 ఏళ్ల నుంచి 1991 నుంచి, అంటే నేను ఇంతకుముందు చెప్పాను, గ్లోబలైజేషన్ అంటే ప్రైవేటీకరణ, సరళీకరణ, అదేవిధంగా ప్రపంచీకరణ, ఈ 3 విధానాలను అమలు పరిచినప్పటి నుంచి ఏం జరిగింది అంటే విదేశీ పెట్టుబడిదారులు వచ్చి ఇళ్ళనే దోచుకుంటున్నారు. మన దేశీయ పెట్టుబడిదారులు కూడా ఇచ్చినటువంటి వెసులుబాటును దుర్వినియోగం చేసుకుంటూ సంపాదనకు ఎగుబడి ప్రజల మీద దోపిడీ చేసేటువంటి అన్ని కూడా అమలు చేస్తూనే ఉన్నారు. అయినా కానీ ఇక్కడ వాళ్ళు ఏదో చెప్పినట్టుగా ఈ పెట్టుబడులు రావడం వల్ల ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగాలు దొరుకుతాయి, ఆదాయాలు పెరుగుతాయి అని చెప్పేటువంటి ఆ భ్రమలు తొలగిపోతున్నాయి. ఎందుకంటే చాలా మంది యువకులు 15,000 20,000 కంటే ఎక్కువ జీతం లేని వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. 15,000 20,000 అంటే ఈ దేశంలో భార్యాభర్తలు ఉన్న వాళ్ళిద్దరికి 15 రోజుల గాసం కూడా వెళ్ళదు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ప్రతి సంవత్సరానికో 100 మంది బిలియనీర్స్ ఎమర్జ్ అవుతారు. ఈ దేశంలో బిలియనీర్స్ సంఖ్య బాగా పెరుగుతుంది, సంపద బాగా పెరుగుతున్నది. ప్రపంచంలో సంపద ఉన్న దాంట్లో మనది 4వ స్థానం 3వ స్థానం అని మనం గొప్పలు చెప్పుకుంటున్నాం. అలా ఆ సంపద ఎవరి దగ్గర ఉంది? అంబానీ, అదానీ లాంటి వాళ్ళు 1000 మంది ఉంటారు అనుకోండి, ఇంకా కింది స్థాయిలో ఇంకో 2,000 5,000 మంది ఉంటారు. వాళ్ళ దగ్గర సంపాదన ఉన్నది. అప్పటికే మనం పాలకులు ఏమంటారంటే సంపద క్రియేటర్స్ అట వాళ్ళు. ఏది పెట్టుబడిదారులు సంపద క్రియేటర్స్ అట. అంటే ప్రజలు ఏంటిది, మరి వాళ్ళ పిచ్చగాల లేకపోతే బానిసలా లేకపోతే అడక తింటోళ్ళ, వాళ్ళని సంపద క్రియేటర్స్ గా చిత్రించే కాడికి వేరు మన పాలకులు. అయితే మీరు అన్నట్టుగా ఈ దేశంలో కూడా నేపాల్ కానీ బంగ్లాదేశ్ కానీ పక్కన సీలోన్గా జరిగినటువంటి ఉదంతాలు అప్పుడప్పుడే రావు. ఎందుకంటే ఇవి భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం ఇది. 29 రాష్ట్రాలు ఉన్నాయి, 7 కేంద్రపాలిత రాష్ట్రాలు ఉన్నాయి. అదే విధంగా భాషలు వేరు, ఆయా ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వాలు డిఫరెంట్ పార్టీలు ఉన్నాయి. తర్వాత ఇది ఒక పెద్ద దేశం కాబట్టి కేంద్రానికి ఇలాంటి వచ్చినప్పుడు నియంత్రించడము కొంత కష్టమైనా కానీ అది నియంత్రించగలుగుతా ఉన్నదని నేను చూస్తా ఉన్నాను. కానీ ప్రజలలో ఇంకా ఓపిక ఉన్నది ఈ దేశంలో. అంటే విశ్వాసం, మీకు ఇంకా ఏదైనా చేస్తారేమో అనేటువంటి విశ్వాసం ఇంకా పూర్తిగా సన్నగిలలేదు. కాబట్టి ఆ పూర్తిగా సన్నగిలిన సమయంలో, విశ్వాసం పూర్తిగా సన్నగిలే సందర్భంలో ఇలాంటి అపిహీవల్స్ అంటారు. అపిహీవల్స్ అంటే జనం రోడ్ల మీద పడి, వేల మంది లక్షల మంది రోడ్ల మీద పడి మొత్తం పబ్లిక్ ప్రాపర్టీని, లేదా ధనవంతులు ఎవరైతే దోపిడీ చేసినారో వాళ్ళ ప్రాపర్టీని టార్గెట్ చేసినటువంటి ఉదంతాలు ఈ దేశంలో కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజల యొక్క ఓపికను, యువత యొక్క ఓపికను
ఇంకా పరీక్షించకుండా ఇక్కడ ఉన్నటువంటి సంపదను అన్ని వర్గాలకు కనీస స్థాయిలో బ్రతికే స్థాయిలో వాళ్ళకు పంపిణీ చేసే విధానాలు తీసుకురావాలి. కానీ ఈ దోపిడీ విధానాలను, ట్యాక్సులు, మధ్యతరగతి ప్రజల మీద విపరీతమైన ట్యాక్సులు వేయడం, పేద మధ్యతరగతి ప్రజల మీద మొన్న ఈ ఏదో 22 నుంచి తగ్గిస్తానన్నారు, కానీ గత 7-8 సంవత్సరాల నుంచి విపరీతమైన జిఎస్టి, లక్షల కోట్ల రూపాయల జిఎస్టి వసూలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కూడా మధ్యతరగతి, చిన్న స్థాయి ఉద్యోగుల దగ్గర నుంచి కూడా వాళ్ళు వసూలు చేస్తా ఉన్నారు. ఇదంతా తీసుకుపోయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడతా ఉన్నారు. కాబట్టి ఇప్పటి ఇగో వాళ్ళకి ఆ డ్రీమ్ ఉంటుంది, ఆ కళ అంటారు, ఇది కళ. అదే రాత్రిపూట వచ్చే కళ లెక్క ఎట్లనో నేపాలీలో కలవాలనుకోవడం కూడా గంతే. ఒట్టిగా మనం రేపు పొద్దాక ఏదైనా ఆలోచిస్తే రాత్రిపూట ఒక కళ వస్తుంది దానికి సంబంధించింది. అట్లనే ఇక్కడ మన పాలకులకు ఏంటంటే ఇది అఖండ భారత్ అనే చెప్పుకుంటారు. అఖండ భారత్ అంటే ఇప్పుడున్న బర్మా కానించి, బంగ్లాదేశ్ కానించి, అటు నేపాల్, భూటాను, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఇవన్నీ మనయే. ఇది మొత్తం అఖండ ఉన్నదాన్నే చక్కగా చేయలేకపోతాను మనం. మణిపూర్ లా 15 నెలల నుంచి 18 నెలల నుంచి గొడవలు అవుతానే ఎంతో మంది చచ్చిపోయారు, కూకీలును మేటీలు. అక్కడ దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఆ పక్కన కాశ్మీర్ గడుపు 3 ఏళ్ళకోసారి వస్తూనే ఉన్నది లొల్లి. అలా మధ్యరాత్రి వచ్చి వాడు కాల్చిపోతూనే ఉన్నాడు. వాడు వచ్చిపోయి కాల్చిపోయినాక కూడా గంటల తరబడి మన నిఘా విభాగాలు అయితే ఫెయిల్ అయిపోయినాయి. ఇదంతా చెప్పుకొని రాజకీయాలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏది అఖండ భారత్ అనే నేపాల్ ఎట్లా కలుపుకుంటాం మనం? అది అసాధ్యమైన విషయము. అంత ఈజీగా ఉండదు. ఇది ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. పక్కన అమెరికా, అటు పక్కన అమెరికా ఉన్నది, పక్కనే చైనా ఉన్నది, అటు మాస్కో ఉన్నది. ఇట్స్ ఇంపాసిబుల్ థింగ్ అన్నమాట. ఏదో కళలు కనడం వేరు, అది సాకారం కావడం వేరు. ఆకాశం మీదకి నేను ఆకాశంనే కిందికి తీసుకొస్తానని చెప్పినట్టే ఉంటది అది. కాబట్టి ఆ అఖండ భారత్ అనేది